నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను భారత ఆర్థిక సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సిఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్ గ్లోబల్ సీఈఓలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పాలసీ థింకర్లు, అకాడమిక్స్ కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవటం, గ్లోబల్ ట్రేడ్ లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు. రాజధాని అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్ణ కుంభం వేదాశీర్వచనాలతో ఆయనకు పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో G+7 CRDA భవనం సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలను ఇందులోకి రానున్నాయి. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ, గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. ఈ ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ అధ్యక్షులు నరసరావు పేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా FCI కొనుగోలు, నిల్వ, పంపిణీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ కొనుగోలుకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. మనందరికీ కూడా మంచి వార్త. FCI తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్యూర్మెంట్ ఉందో దాంట్లో FCI వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఖరీఫ్కి 16 లక్షల మెట్రిక్ టన్ ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగాం FCI ద్వారా.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ను హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 15 ఎకరాలు కేటాయించామన్నారు. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కుల మతాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని అందిస్తుందన్నారు. దానికి అనుగుణంగానే మొన్న యోగా డేకి కూడా వైజాగ్ లో సుమారుగా 3,20,000 మందికి పైగా యోగా ఒకే ప్లేస్ లో చేయటం అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది. దానికి ఈ రోజు కంటిన్యూస్ గా ఈ రోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి, యోగాకి సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 31 టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు క్రీడలు ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఈ రోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు సన్నాహాలు మొదలైనాయి. అదేవిధంగా పోలీసుకు సంబంధించి అపాలో కూడా ఈ రోజు సెపరేట్ గా స్పోర్ట్స్ కి సంబంధించి 15 ఎకరాలు కేటాయించేదానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ రోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐని ఏర్పాటు చేసుకుని డిపార్ట్మెంట్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వీటిలోని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఈ రోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి. దీనికి ప్రోత్సహించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కెఎస్ విశ్వనాథన్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాంశు శుక్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన అనంతరం ప్రఖర్ జైన్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా ఉన్న కెఎస్ విశ్వనాథన్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్ కు ఆ శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఆ శాఖ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బనగానేపల్లిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ పన్ను స్లాబుల్లో మార్పులు చేయడం వల్ల సామాన్యులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. దలుచుకున్నాము అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి రాష్ట్రంలో కూడా ఈరోజు మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోవాలి. వారి ఆశీస్సులు మీకు ఉండాలి. వారి ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో ఈ దేశం ఇంకో ముందుకు వెళ్తుంది. మీకు కూడా వారి ఆశీస్సులు ఉండాలి. శ్రీశైలానికి రండి. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీటింగ్ కూడా మీ యొక్క ప్రజలకు మీ సందేశం అవసరము. ఈ యొక్క కర్నూలు ద్వారానే మీ సందేశం యావత్ భారతదేశానికి, రాష్ట్రానికి ఇవ్వాలని మొట్టమొదట ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సందేశాన్ని కూడా గర్వకారణం మనం. ఎందుకంటే ఇప్పుడు ఆ కర్నూలులో పెట్టడానికి అక్కడ ఇండస్ట్రియల్ ఓరూకల్ ఇండస్ట్రియల్ హబ్ వస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఆ పెట్టుబడులకు కూడా అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రి చేత ఇంకా మీ సహాయ సహకారాలు కావాలి. మా పుణ్యక్షేత్రమైనటువంటి ఆ యొక్క శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఇంకా తిరుపతితో సమానంగా అభివృద్ధి చేయాలి. అక్కడ ఎందుకంటే ఫారెస్ట్, అక్కడ ట్రాన్స్పోర్ట్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని చేయాలంటే ఒక వేదిక కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనపై అధికారులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నన్నూరు వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధాని పర్యటన నిమిత్తం ప్రత్యేక అధికారిగా నియమితులైన వీరపాండ్యన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పూర్తిగా ఉంటాయి. సో అక్కడ ఒక
అది ఒక చిన్న ప్రోగ్రామ్. అది వచ్చేసి మనకు పబ్లిక్ మీటింగ్ అలాంటి పెద్ద గ్యాదరింగ్ కానీ మొబిలైజేషన్ కానీ లేదు. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఏమి మీకు రిసోర్సెస్ పెట్టుకోవాలో దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. సో ప్లీజ్ ప్లాన్. అక్కడ మళ్ళీ ఒక 5 minute ప్రోటోకాల్ రిసెప్షన్ ఉంటుంది, ఫార్మల్ రిసెప్షన్ ఉంటుంది. దెన్ 11:10 he'll go to బ్రహ్మరంభ గెస్ట్ హౌస్. అక్కడ 11:25కి 15 minutes ట్రావెల్ టైం ఉంటుంది, 25కి రీచ్ అవుతారు. దెన్ 11:30 to 11:40 దర్ ఇస్ అ రిజర్వ్ టైం ఫర్ దర్శనకి వెళ్ళడానికి ముందు. సో అక్కడ 11:40కి బ్రహ్మరంభ గెస్ట్ హౌస్లో ఆఫ్టర్ చేంజ్ ఆఫ్ ద డ్రెస్ ఈ లీవ్స్ టు టెంపుల్. సో టెంపుల్ వచ్చేసి ఎలా ఏ రూట్లో వెళ్తారనేది కూడా అక్కడ మీరు శ్రీశైలం కూడా నేను మీటింగ్ పెడతాను. అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అక్కడ ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ నోట్ చేసుకోవాలి. అవన్నీ ఆ డీటెయిల్గా మాట్లాడదాం, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఏ టైంకి ఏ రకంగా అక్కడ జరుగుతుంది, ఎప్పుడు ఇక్కడ వస్తారు, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఈవెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ శ్రీశైలం. ఎందుకంటే తీసేశారు ఫుల్ స్క్రీన్ వ్యూ. 11:45కి అక్కడ టెంపుల్కి వెళ్తారు. 11:45 నుంచి 12:35 50 minutes దారు. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది, రిజర్వ్ ఫర్ లంచ్. సో అది హాఫ్ అన్ అవర్ మాత్రమే. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల ప్రణాళికల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 16న శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం శ్రీశైలంలో కొలువై ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర. ఈ యొక్క అభివృద్ధి పదంలో దేశము రాష్ట్రము ముందుకి దూసుకెళ్లేటటువంటి విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రజల ఆశీస్సులతోటి ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకోవటం జరిగింది, పరమశివుని కోరుకోవటం జరిగింది, బ్రహ్మరాంబ దేవిని కోరుకోవటం జరిగింది. ఈ యొక్క శ్రీశైలాన్ని వికసిత శ్రీశైలంగా అభివృద్ధి జరిగేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీశైలం విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000 ఎకరాల పైచీలకు అటవీ భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమ ప్రదేశ్లో అభివృద్ధి చేయడం జరిగింది. శ్రీశైలానికి సంబంధించి ప్రముఖంగా రేపు 16వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతోటి ఆయన యొక్క పరిపాలనలో అగ్రగామిగా భారతదేశం వికసిత భారత్గా ఉద్భవించి విశ్వగురువుగా ఖ్యాతిని ఆర్జిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు చైర్మన్గా దేవస్థానంలో బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి శ్రీశైలం దేవస్థానంలో పోతుగుంట రమేష్ నాయుడు గారికి, అలాగే వారితో పాటు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేవాలయం బోర్డు సభ్యులందరూ కూడా ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తారో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నకిలీ మద్యం సీసాలను గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష పేరుతో యాప్ ను రూపొందించామని, ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాటిల్ పై క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నామని, దీన్ని స్కాన్ చేయడం ద్వారా మద్యం నాణ్యతను తెలుసుకోవచ్చన్నారు. నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో రాహుల్ దేవ్, మల్లికా గార్గులతో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన. ఒక పక్క నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసం సిట్ వేసాం. సిట్ అది దానిపై అది చేస్తూ ఉంది. ఇంకొక పక్కన
ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు. అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం. నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్గా డీల్ చేయగలుగుతాం, కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. వీళ్ళ ఓన్ బ్రాండ్స్, ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చి అన్ని డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ రోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను.